ధరణి నీ నామధేయం శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం దేవుడైన మహాదేవుని అంశ కలవాడు, శ్రీరాముడికి భక్తుడు మరియు సేవకుడు, రామునికి రక్షకుడు, మరియు అంజనాదేవి పుత్రుడు, వాయుపుత్రుడు ఆంజనేయుడు. హలో వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు తేజ్ బ్లాగ్స్. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు చెందిన శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి దేవాలయానికి స్వాగతం సుస్వాగతం. మరియు తుంగభద్ర నదులు కలవటం వలన గద్వాల మరియు అల్లంపూర్ ప్రాంతాలను నదిగడ్డగా పిలుస్తారు. గడ్డగా విరాజిల్లుతున్న క్షేత్రం బీచ్పల్లి. మౌర్యులు, సుల్తానులు, శాతవాహనులు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. శతకం 902 సంవత్సరంలో దేవుడు అనే మహారాజు విశ్వనాథ దేవుడు అనే వ్యక్తికి ప్రాంతాన్ని దానంగా ఇచ్చినట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. కృష్ణదేవరాయలు దోష నివారణకై వ్యాసరాయలను ఆశ్రయించగా కృష్ణదేవరాయలు 3 ఏళ్ల పాటు ముద్రతో పరిపాలించి అంతర రాజ్యాన్ని మరో వ్యక్తికి దానం చేశారట. నివారణ కోసం 378 దేవతలను ప్రాణప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తుంది. వ్యాసరాయల ప్రతిష్టతలో హనుమంతునికి ఇరువైపులా శంఖ చక్రాలు ఉంటాయి. ఆంజనేయుని మొదటగా ప్రతిష్ఠించి ఎవరు స్వామి దర్శనానికి వస్తే వాళ్ళనే పూజారిగా నియమించమని సెలవిచ్చారట. సమయంలో బీసన్న అనే బోయ పిల్లవాడు మొదటిగా స్వామి దర్శనానికి రాగా నుంచి బోయవారిదే ప్రథమ పూజారిగా నియమించడం జరిగింది. స్వామి దేవాలయం 3 భాగాలుగా నిర్మించడం జరిగింది. భాగంగా గోపురం, ధ్వజస్తంభం, అంతరాలయం, గర్భాలయంతో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. చుట్టుపక్కల ప్రదర్శించడానికి 3 కిలోమీటర్లు ప్రదర్శించవచ్చు. స్వామి ఆలయంతో పాటు రామాలయం, శివాలయం ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఆలయానికి ప్రవేశించే ముందుగా ఎడమ వైపు ఉన్న లక్ష్మీదేవిని, వినాయకుడిని దర్శించుకుంటారు. ఆంజనేయ స్వామి వ్యాసరాజ ప్రతిష్ఠ హనుమంతునిగా దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి ఇరువైపులా శంకు చక్రాలను ధరించి ఒక చేతిలో గద, ఒక చేతిలో అభయహస్తంతో దర్శనమిస్తారు. ఈ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. నేను దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ సీతారాముల ఆంజనేయ స్వాములను కూడా కుడివైపున దర్శనం చేసుకుంటారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. ఆంజనేయ స్వామి క్షేత్రంలో అమావాస్య సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. అంతేకాకుండా హనుమాన్ జయంతి వేడుకలు మరియు హనుమాన్ వైశాఖ పున్నమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం శ్రీ సీతారాముల ఆలయాన్ని కూడా భక్తాదులు దర్శనం చేసుకుంటారు.
జాతీయ రహదారి పైన కృష్ణానది పైన ఒక పెద్ద వంతెన కనిపిస్తుంది. ఈ వంతెన 1 కిలోమీటర్ ఉంటుంది. 1958లో ఈ వంతెనను 36 లక్షలతో నిర్మించడం జరిగింది. క్షేత్రానికి చేరుకోవాల్సిన మార్గం 1వ నంబర్ జాతీయ రహదారిపై బెంగళూరు హైదరాబాద్ హైవే మీద ఈ క్షేత్రం కనిపిస్తుంది. తలుపు మరియు పెబ్బెరు వెళ్లే దారిలో బస్సులు కూడా సౌకర్యం కలదు. ఇందులో ఉన్న శంషాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ క్షేత్రానికి వాహనాలు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బీచ్పల్లికి 177 కిలోమీటర్లు, నుంచి బీచ్పల్లికి 47 కిలోమీటర్లు, నుంచి బీచ్పల్లికి 18 కిలోమీటర్లు వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.